బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ సీనియర్ నేతలైన హరీష్ రావు, సంతోష్ కుమార్లపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కవిత తీరుపై బీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సిరాజ్. శశిరేఖ, మనం గమనించినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి కవిత వ్యవహారం మాత్రం ఇప్పుడు కొత్త మలుపు తిరిగిందని మనం భావించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ అనుకుంటున్నట్లుగానే కవితను సస్పెండ్ చేస్తూ కూడా నోట్ను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు నిన్న కేసీఆర్ అధ్యక్షతన సమావేశం అవడం జరిగింది. ఈ రోజు కూడా చాలా వరకు కూడా చర్చల తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. కవిత మీద సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు, కవిత మీద వేటు వేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపెడుతున్నాయి అనేటువంటి ముందు నుంచి ఊహించినట్లుగానే పూర్తి స్థాయిలో పార్టీ అధిష్టానం కూడా కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి నోట్ ని కూడా రిలీజ్ చేస్తూ పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఒకసారి మనం నోట్ ని చూసుకున్నట్లయితే ఈ రోజు డేట్ తో పాటుగా మెన్షన్ చేయడం జరిగింది. భారత రాష్ట్ర సమితి అదేవిధంగా ఆఫీస్ అడ్రస్ కి పూర్తి స్థాయిలో బంజారా హిల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూని ప్రతిసారి కూడా మెన్షన్ చేస్తూ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలే కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది అనేది మాత్రం నోట్లో చాలా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు హైలైట్ చేస్తూ కూడా పార్టీ నోట్ విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా టి రవీంద్రరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఆయన సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ పూర్తి స్థాయిలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేస్తున్నందున కవితను సస్పెండ్ చేస్తున్నాం అనేది మాత్రం నోట్ ని రిలీజ్ చేస్తూ పార్టీ అధిష్టానం మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కవితను ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అనేది మాత్రం హైలైట్ అవుతున్నటువంటి విషయం. అదేవిధంగా హరీష్ రావుతో పాటుగా సంతోష్ కు వీటి మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసినటువంటి కవిత నెక్స్ట్ పార్టీ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకి పార్టిసిపేట్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా పార్టీ అగ్రనేతలను టార్గెట్ చేసుకొని కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కవితని పార్టీ నుండి సస్పెండ్ చేయాలా వద్దా, ఒకవేళ చేస్తే వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, కవితను పార్టీలోనే కొనసాగించాలి అంటే ఇలాంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే కొంతవరకు మెరుగ్గా ఉంటుంది అనేది మాత్రం నిన్నటి వరకు పార్టీ అధినేతల్లో అధిష్టానంలో కొంతవరకు మెదిలినటువంటి ప్రశ్న. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులతో కూడా సమావేశం అవడం జరిగింది. నెక్స్ట్ కవిత వ్యవహారం మీద ఏ విధంగా చేయాలి, కాళేశ్వరం వ్యవహారం, సిబిఐ ఎంక్వైరీ ఇలాంటి పరంపర చూసిన తర్వాత కవిత వ్యవహారం మాత్రం పార్టీలో కలకలం రేపుతుంది. కాబట్టి కవితని సస్పెండ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, లేదా సస్పెండ్ చేయకుండా కొంతకాలం మాత్రమే సస్పెండ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, క్రమశిక్షణ కింద కవితను పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి ప్రశ్నలన్నీ రావడం జరిగింది. ఇదే విధంగా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి నేతలు, అదేవిధంగా కవిత ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి సో జిల్లా స్థాయి నేతలతో పాటుగా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేస్తే పార్టీకి వచ్చేటువంటి నష్టం ఏంటి, కవితను సస్పెండ్ చేయడం వల్ల పార్టీ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఇలాంటి పరంపర అంటే ఇలాంటి కీలకమైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే గతంలో సస్పెండ్ చేసినటువంటి చర్యలు ఉన్నాయి. కానీ కవిత వ్యవహారంలో మాత్రం అధిష్టానం కొంచెం గ్యాప్ ఇచ్చింది అనుకోవాలి, కొంచెం కీలకంగా చర్చలు జరిపింది అనుకోవాలి. ఎందుకంటే కవిత పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, ఒకవైపు కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా ఉన్నారు. కాబట్టి ఒక్కసారిగా సస్పెండ్ చేస్తే ప్రజలకు వేరే సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకని కవిత ఎపిసోడ్ మాత్రం కొంచెం స్లోగా చేయడం జరిగింది. గతంలో లెటర్ రిలీజ్ అయినప్పుడు, లేకపోతే పార్టీలో దయ్యాలు ఉన్నారు అన్నప్పుడు, లేదా పార్టీ అధిష్టానాన్ని పెట్టుకొని పూర్తి స్థాయిలో కేసీఆర్ని పూర్తి లెటర్ని ఏదైతే లీక్ చేశారన్నప్పుడు, లేదా రాఖీ వ్యవహారం సంబంధించి కానివ్వండి, లేదా తనని పార్టీలో టార్గెట్ చేశారని ఆమె చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు గతంలోనే పార్టీ నుంచి వేరే వాళ్ళు అయితే ఎప్పుడో సస్పెండ్ చేసేవాళ్ళు. కానీ కవిత వ్యవహారానికి మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించిన అధిష్టానం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కవితను మాత్రం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సస్పెన్షన్ వ్యవహారం కూడా
కూడా కొంతకాలం పాటు సస్పెండ్ చేస్తున్నాం లేదా వివరణ తీసుకోబోతున్నాం, క్రమశిక్షణ గురించి ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నాం అనేది మాత్రం లెటర్లో ఎక్కడా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనబడట్లేదు. పూర్తి స్థాయిలో కవిత దారెటు, నెక్స్ట్ తెలంగాణ రాజకీయాల్లో కవిత దారి ఎటు ఉండబోతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసినటువంటి కవిత నెక్స్ట్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు? నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్ళాలా లేదా సొంత ఎజెండాతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకోవాలా? ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు, పార్టీలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, శాసన మండలికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతవరకు ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అన్ని బేరీ చేసుకున్న తర్వాత సస్పెండ్ చేసినటువంటి పరంపర ఇప్పటికో పులి స్టాప్ పడిపోయింది. అంటే కవిత ఇకపైన బీఆర్ఎస్ లో లేరు, బీఆర్ఎస్ నుంచి కవితను తొలగించడం జరిగింది, బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడం జరిగింది. అనేక సుదీర్ఘమైనటువంటి భేటీలు, సుదీర్ఘమైనటువంటి ఆలోచనల తర్వాత పూర్తి స్థాయిలో అధిష్టానం ఒక క్లారిటీకి రావడం జరిగింది, ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కవిత వ్యవహారంతో, కవిత ఎపిసోడ్తో మాత్రం బీఆర్ఎస్కి మైనస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్కి ఎప్పటికైనా ఇది రాజకీయంగా కొంతవరకు ప్రతికూల సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు బీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్, బీజేపీకి మాత్రం ఒక ఆయుధంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీనికి చెక్ పెట్టాలి. ఎప్పటికైనా కవిత అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ, కుటుంబ సభ్యురాలైనప్పటికీ కవితను మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మాత్రం హైలైట్గా మారింది. సో కవిత ఎపిసోడ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం రాజకీయంగా కొంతవరకు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు పార్టీ అధిష్టానం మీద, పార్టీ ప్రముఖుల మీద, మరి ముఖ్యంగా పార్టీయే కీలకంగా అవినీతి ఆరోపణలు చేసినటువంటి కవిత మాత్రం నెక్స్ట్ ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు, కవిత నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారుతుంది. సో వివిధ పార్టీల వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక బీఆర్ఎస్తో పాటుగా రేవంత్ రెడ్డి సర్కార్ని, మరోవైపు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ని కూడా కవిత కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఈ పార్టీల వైపు అంతగా మొగ్గు చూపేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే కేసీఆర్ తనయ్యగా తనకంటూ ఒక చరిష్మాని ఏర్పాటు చేసుకున్నటువంటి కవిత ఒక కొత్త పార్టీ పెడతారేమో అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో మొత్తం వ్యవహారంలో మాత్రం కవిత ఎపిసోడ్ కి, కవిత ఉత్కంఠభరితమైనటువంటి వ్యవహారానికి సంబంధించి మాత్రం పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. కవితని సస్పెండ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి నోట్ రావడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారు మాత్రం కొంతవరకు విభిన్నమైనటువంటి స్వరాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ మీద టార్గెట్ చేసేసి లేదా పార్టీ ప్రముఖుల్ని హరీష్ రావుని, సంతోష్ రావుని, మెగా కృష్ణారెడ్డిని టార్గెట్ చేసేసి విమర్శలు చేశారో ఆటోమేటిక్ గా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి ఆపోజిట్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ లైన్ ని మీరు క్రాస్ చేస్తున్నారు, పార్టీ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ లేకపోతే కాళేశ్వరం వ్యవహారం మీద జిల్లా స్థాయిలో ఎక్కడ పోరాటం చేయట్లేదు. వారి కేసులకు సంబంధించినటువంటి వ్యవహారానికి మాత్రం చాలా తరువుగా వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసీఆర్ వ్యవహారానికి ఎక్కడ చేయట్లేదని కవిత చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ కామెంట్స్ ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకవైపు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి నేతలు వర్సెస్ బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం ఈ వ్యవహారం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కవిత నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, కవిత రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి కవిత ప్రెస్ మీట్ కి ముందుకు వచ్చేసి పూర్తి స్థాయిలో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే సాధారణంగా చిన్న చిన్న ఇష్యూస్ మీద, కాళేశ్వరం ఇష్యూ మీదే కవిత వచ్చి కీలకమైనటువంటి ఆరోపణలు, కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో డైరెక్ట్ గా పార్టీ నుంచే సస్పెండ్ చేశారు కాబట్టి కవిత ప్రెస్ మీట్ ముందుకు పెట్టేసి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేటువంటి అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.